ఎవరికి ఒకటి ఎక్కువ అయితే వాళ్ళే గెలుస్తారు కదా. గెలుస్తారు అన్నట్టు మనం ముందు చెప్పలేము కదా. మీ ఎమ్మెల్యే గోపీనాథ్ గారు చనిపోయారు కదా, అవును. వాళ్ళ వైఫ్ కి టికెట్ ఇచ్చారు, ఎట్లా మరి? సో ఇక చూడాలి ఒకసారి వాళ్ళని కూడా. వాళ్ళని కాంగ్రెస్ గవర్నమెంట్ బాగుందా, బీఆర్ఎస్ గవర్నమెంట్ బాగుందా? నేను కాంగ్రెస్ మాకు తెలియదు ఇప్పటి వరకు. కేసీఆర్ గవర్నమెంట్ ఎలా ఉండే? మంచిగానే చేసిండమ్మా. కేసీఆర్ కూడా చూసిండు అందరికి. ఏం చేశారు కేసీఆర్? గరీబోళ్ళకు బట్ట అన్నాడు, పొట్ట అన్నాడు, ఏదో ఒకటి అది ఇది అన్నాడు. మంచిగానే ఉండే ఆయన ఉన్నప్పుడు కూడా. ఇంకా ఆయన చచ్చిపోయినాడు. ఇప్పుడు వీళ్ళు వచ్చిర్రు అన్నీ ఇదే అవుతున్నాయి. ఏం చేయలేదు రేవంత్ రెడ్డి. ఏం సరిగ్గా ఇస్తున్నాడని ఏం సరిగ్గా లేవు. బియ్యం ఇచ్చారు కదా, బియ్యము, రేషన్ కార్డు, కొత్త ఇల్లు. ఎవరికి ఇచ్చిండు? బియ్యం ముందే ఉన్నాయి ఆయన ఉన్నప్పటి సంది. ఇప్పుడు ఎవరికి చేసిండో కానీ. కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి కదా, లేని వాళ్ళకి చేసిండేమో, ఉన్న వాళ్ళకైతే అవే కదా. ఇందిరమ్మిల్లు ఇచ్చారుగా చాలా మందికి. అప్పుడు ఆయన ఉన్నప్పుడే ఇచ్చిండు, ఇప్పుడు ఏం కాలేదు ఈయన వచ్చినాక. పెన్షన్ వస్తుందా? 2,000 కేసీఆర్ పెన్షన్ వస్తుందా? అప్పుడే ఉంచు. కొత్త పెన్షన్ రావట్లే. ఎవరు గెలుస్తారంటే ఎవరికి ఒకటి ఎక్కువ అయితే వాళ్ళు గెలుస్తారు. మేము గెలుస్తారు అన్నట్టు మనం ఇదంతా భగవంతుడే చూస్తాడు వాళ్ళని. అంటే బీజేపీ అనుకుంటున్నా, బీజేపీ గెలుస్తుంది అనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ అయితే రాదు. అదే మేము బీజేపీ పార్టీ కాబట్టి బీజేపీ వస్తుంది అనుకుంటున్నాం. మేము కాంగ్రెస్ అంటే నవీన్ యాదవేగా. అంటే ఆయన చాలా డెవలప్, దేనికైనా ముందుకు వస్తాడు ఆయన. నవీన్ యాదవ్ ఏ పనులున్నా ముందుకు వస్తాడు. డెవలప్మెంట్ చేయాలంటే వ్యక్తిగతంగా మంచోడు ఆయన మనిషి నవీన్ యాదవ్. మాకు మామూలుగా ఉంది, యావరేజ్ ఉంది ఆయన పాలన అంతే. కేసీఆర్ ఉన్నప్పుడు బెటర్ కొంచెం. అంటే డెవలప్మెంట్ కేసీఆర్ చేసిండు కదా, ఆయన పనులు చెప్తా అవి చేసిండు కదా కేసీఆర్. మాకు పింఛని చేతులు ఇట్లున్నందుకు పింఛని సరిగా ఇస్తలేరు. ఒక నెల తప్పించి ఒక నెల ఇస్తున్నారు. కేసీఆర్ నెల నెలకు వస్తుండే. నేను తింటా అలా వండుకో. మా కొడుకులు పెట్టారు, నా మొగలు పెట్టారు.